ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి అప్లయర్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. SEM విశ్లేషకుడిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీ అనేది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుంది. 5 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 32 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మనకి రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అంటే, ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. సో అప్పుడే మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయగలుగుతారు. సో నేను ఈ ఉద్యోగానికి తగిన వన్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా చెక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఉద్యోగం గురించి చూసుకుంటే అనుభవం వచ్చేసరికి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. జీతం వచ్చేసరికి మీకు అనుభవం ఆధారంగా ఉంటుంది. షిఫ్ట్ వచ్చేసరికి మీకు ఆసియా కోల్కతా షిఫ్ట్ అనేది ఉంటుంది. అవకాశం రకం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ రకం కూడా పూర్తి సమయం శాశ్వత స్థానం అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో గమనిక వచ్చేసరికి ఇది అప్లయర్స్ కు అవసరం అనమాట. ఈ అవకాశం కోసం మీకు ఏం కావాలంటే అవసరమైన నైపుణ్యాలు అయితే ఉండాలి. సో గూగుల్ యాడ్స్, బింగ్ యాడ్స్, అలాగే మోటా యాడ్స్, మెటా యాడ్స్, PPC, కాంపియన్స్ మేనేజ్మెంట్, అలాగే క్లయింట్ కమ్యూనికేషన్ అప్లయర్స్ ఎదుగుతుంది అనమాట. సో కీలక బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ప్రపంచ నిర్వహణ అనేసి ఇవ్వడం జరిగింది. సో అంటే మీరు గూగుల్ ప్రకటనలు, మెటా ప్రకటనలు మరియు బింగ్ ప్రకటనలు అంటే ప్లాట్ఫామ్లో పేపర్ క్లిక్ PPC అనేసి ఇవ్వడం జరిగింది. ప్రచారాలను అభివృద్ధి చేయండి, అమలు చేయండి మరియు పర్యవేక్షించండి. క్లయింట్ లక్ష్యాలతో అమరికలను నిర్ధారించడం మరియు పెట్టుబడిపై రాబడిని పెంచడం అనేది మీకు తెలియాలి. సో అలాగే నెక్స్ట్ దోషరహిత అమలు అనమాట. వివరాలకు నిశ్చితమైన శ్రద్ధను ప్రదర్శించే విధంగా ఉండాలి. అన్ని ప్రచారాలు దోషరహితంగా అమలు చేయబడతాయి అనేసి మరియు అత్యున్నత ఖచ్చితత్వాన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలన్నమాట. కీవర్డ్ పరిశోధన, అధిక పనితీరు గల కీలక పదాలను గుర్తించడానికి, ప్రచార లక్ష్యం మరియు ప్రభావాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సమగ్ర కీవర్డ్ పరిశోధనను నిర్వహించే విధంగా ఉండాలి. సో ప్రకటన కాపీ సృష్టి అనమాట. విభిన్న ప్రేక్షకులకు మరియు పరిశ్రమలకు అనుగుణంగా ఆకర్షణీయమైన ప్రకటన కాపీ మరియు డిజైన్ను రూపొందించడము, క్లిక్ త్రూ రేట్లు మరియు మార్పులను మెరుగుపరచడం అనేది మీకు రావాలి. సో పనితీరు విశ్లేషణ, క్లిక్ త్రూ రేట్లు అనమాట. మార్పిడి రేట్లు మరియు కొనుగోలు ఖర్చు CPAతో సహా ప్రచార పనితీరు కొలమానాలను పర్యవేక్షించండి మరియు విశ్లేషించండి అనేసి చెప్పడం జరుగుతుంది. నిరంతర అభివృద్ధి కోసం కార్యాచరణ అంతర్దృష్టులను అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో బడ్జెట్ నిర్వహణ అనమాట. ప్రచార బడ్జెట్లను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఉండాలి మరియు కేటాయించే విధంగా ఉండాలి. అలాగే ఆర్థిక పరిమితులకు కట్టుబడి వివిధ మార్గాల్లో సరైన ఖర్చులను నిర్ధారిస్తుంది అనమాట. AI అండ్ ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ అనమాట. ప్రచార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు మొత్తం ప్రచార పనితీరును మెరుగుపరచడానికి AI సాధనాలు మరియు ఆటోమేషన్ పద్ధతులను ఉపయోగించే విధంగా ఉండాలి. సహకారం అన్నమాట. ప్రకటనలు మరియు ల్యాండింగ్ పేజీల్లో మధ్య స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వినియోగదారు అనుభవాన్ని ఆటోమేట్ చేయడానికి డిజైనర్లు మరియు డెవలపర్లతో సహా క్రాస్ ఫంక్షనల్ బృందాలతో దగ్గరగా పనిచేయండి అని చెప్పడం జరుగుతుంది. క్లయింట్ కమ్యూనికేషన్ అనమాట. క్లయింట్లతో స్పష్టమైన మరియు చురుకైన కమ్యూనికేషన్కు నిర్వహించండి. ప్రచార పనితీరును మరియు వ్యూహాత్మక సిఫార్సులపై క్రమం తప్పకుండా నవీకరణను అందించే విధంగా ఉండాలి. సో పరిశ్రమ అవగాహన అనమాట. SEM గురించి తెలిసి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్లో తాజా ట్రెండ్లు అనేవి ఏమున్నాయి, అలాగే ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకోండి. అలాగే మావల్స్ను పరిశ్రమలో ముందంజలో ఉంచడానికి చేయాలన్నమాట. సో అవసరాలు మీ నుండి ఆశించేది, సో అనుభవం అనేది ఉండాలి ఖచ్చితంగా. అది కూడా 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం. సో SEMలో అది కూడా ఓకేనా. ప్లాట్ఫామ్ ప్రావీణ్యం అనేది ఉండాలన్నమాట. గూగుల్ ప్రకటనలు, మెటా ప్రకటనలు మరియు బింగ్ ప్రకటనలతో సహా మీకైతే ఖచ్చితంగా ఉండాలి. సో గ్లోబల్ క్యాంపస్ మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞ అనేది ఉండాలి. E-కామర్స్, B2B అనేది ఉండాలన్నమాట. సో AI ఆటోమేషన్ అనేది రావాలి. అలాగే ఖచ్చితత్వం అనేది ఉండాలి. ఏజెన్సీ నేపథ్యం అనేది ఉండాలి. ప్రాధాన్యంగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, అలాగే బ్రాండ్ అండ్ సృజనాత్మక ఏజెన్సీలు లేదా మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం అనేది ఉంటే సరిపోతుంది. ఏజెన్సీ డైనమిక్స్ పై లోతైన అవగాహన కలిగి ఉండాలి. సో ఇక్కడైతే మాతో ఎందుకు చేరాలనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే
ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రెండు కూడా నేను ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఈ యొక్క వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అప్లికేషన్ లింక్. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.